హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకీ తెలుగు ట్రావెలర్ ఛానల్. మీ అందరికీ మన ఛానల్ ద్వారా భారతదేశంలో ఎన్నో ప్రాచీనమైన శివాలయాలు ఉన్నాయి. కానీ వాటిల్లో 1000 పురాతనమైన శివాలయాలని మీ అందరికీ చూపించాలని ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పటి వరకు అయితే 37 శివాలయాలు అయితే చూపించాను. ఇప్పుడు మనం 38వ శివాలయానికి వెళ్ళబోతున్నాం. ఈ శివాలయంలో శివలింగం వేప చెట్టు కింద ప్రతిష్ఠించబడింది. మామూలుగా అయితే వేప చెట్టు కింద వినాయకుడు లేదా అంబికా విగ్రహాలు సాంప్రదాయకంగా ప్రతిష్ఠించారు. కానీ ఇక్కడ భిన్నంగా శివలింగాన్ని అయితే ప్రతిష్ఠించారు. అసలు ఈ ఆలయం పేరేమిటి, ఈ ఆలయం ఎక్కడుంది, మన తెలుగు రాష్ట్రాల నుంచి ఈ ఆలయానికి ఎలా వెళ్ళాలి, అసలు ఈ ఆలయానికి వెళ్ళినప్పుడు మనం ఎక్కడ ఉండాలి, ఈ ఆలయం స్థల పురాణం ఏమిటి, ఈ వేప చెట్టు కింద శివలింగాన్ని ఎందుకు ప్రతిష్ఠించారో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. పదండి ఫ్రెండ్స్. ఈ ఆలయం పేరు కాశీ విశ్వనాథర్ ఆలయం. ఈ ఆలయం భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో ఉన్న తంజావూరు జిల్లాలోని కుంభకోణంలో ఉన్నది. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల నుంచి ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలో చూద్దాం. ఈ ఆలయానికి దగ్గరగా ఉన్న రైల్వే స్టేషన్ కుంభకోణం రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్కి మన తెలుగు రాష్ట్రాల నుంచి వారానికి 2 రోజులు మాత్రమే ట్రైన్స్ ఉన్నాయి. అందుకని మన తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చేవారు ముందుగా చెన్నై ఎగ్మోర్ రైల్వే స్టేషన్ చేరుకొని అక్కడ నుంచి కుంభకోణం చేరుకోవచ్చు. ఇప్పుడు నేనైతే మన నెల్లూరు నుంచి బయలుదేరుతున్నాను. నేను ఏ టెంపుల్కి వెళ్ళినా మ్యాక్సిమం శుక్రవారం వెళ్ళేదానికే ప్రయత్నిస్తాను. అందుకని మన నెల్లూరు నుంచి ప్రతి శుక్రవారం సాయంత్రం 5 గంటలకి తిరుచిరాపల్లి వెళ్ళే ట్రైన్ ఒకటి ఉన్నది. ఈ ట్రైన్ నెంబర్ వచ్చి 12663. ఈ ట్రైన్లో కానీ అయితే చెన్నై ఎగ్మోర్ రైల్వే స్టేషన్కి రాత్రి 9 లోపల చేరుకోవచ్చు. అందుకనే నేను ఈ ట్రైన్లోనే ఎక్కువ వెళ్తూ ఉంటాను. ఇప్పుడైతే మనం చెన్నై ఎగ్మోర్ రైల్వే స్టేషన్ దగ్గరకు అయితే చేరుకున్నాము. ఇదే ఫ్రెండ్స్ చెన్నై ఎగ్మోర్ రైల్వే స్టేషన్. ఈ చెన్నై ఎగ్మోర్ రైల్వే స్టేషన్ నుంచి ప్రతిరోజు రాత్రి 10:25కి కుంభకోణం వెళ్ళడానికి ఒక ట్రైన్ అయితే ఉన్నది. ఈ ట్రైన్ నెంబర్ 16865. ఈ ట్రైన్లో మనము మరుసటి రోజు 4:30కి కుంభకోణం అయితే చేరుకోవచ్చు. ఇదే ఫ్రెండ్స్ కుంభకోణం రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్లో దిగి బయటికి వచ్చేటప్పుడు ఎదురుగా మనకు ఒక మ్యాప్తో కూడిన బోర్డు అయితే ఉంటుంది. ఇదే ఫ్రెండ్స్ ఎదురుగా కనిపించే ఈ బోర్డే. ఈ బోర్డుని కుదిరితే ఒక ఫోటో తీసుకోండి. ఎందుకంటే ఈ కుంభకోణం చుట్టూ ఉన్న ప్రముఖమైన పుణ్యక్షేత్రాలు ఉంటాయి. ఇప్పుడు మనం రూమ్ ఎక్కడ తీసుకోవాలో చూద్దాం. మనం వీలైనంత వరకు బస్టాండ్ దగ్గరగా రూమ్ తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే బస్టాండ్ దగ్గర నుంచి ఏ ఆలయానికైనా బస్సు సౌకర్యం ఉంటుంది. అందుకని నేను బస్టాండ్ దగ్గరికి వెళ్తున్నాను. ఈ రైల్వే స్టేషన్ నుంచి బస్టాండ్కి నడుచుకుంటానైనా లేకపోతే ఆటోలోనైనా వెళ్ళవచ్చును. ఇదే ఫ్రెండ్స్ కుంభకోణం బస్టాండు. ఈ బస్టాండ్ ఎదురుగానే మనకి రూమ్స్ అవైలబుల్లో ఉంటాయి. మీకు 500 నుంచి 4000 వరకు రూమ్స్ అయితే అందుబాటులో ఉంటాయి. నేనైతే ఇక్కడ 1000 రూపాయల్లో ఒక రూమ్ తీసుకున్నాను. ఈ బస్టాండ్ నుంచి ఈ ఆలయానికి కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది. ఆటోలో అయితే వెళ్ళవచ్చు. నేనైతే 2 వీలర్లో ఈ ఆలయం దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఇదే ఫ్రెండ్స్ కాశీ విశ్వనాథర్ ఆలయం. ఫ్రెండ్స్ మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, కాశీ విశ్వనాథ ఆలయం వారణాసిలో కదా ఉన్నది, ఉత్తరప్రదేశ్లోనే అనుకుంటారేమో. కాదు, కుంభకోణంలో కూడా ఒక కాశీ విశ్వనాథ ఆలయం అయితే ఉన్నది. అదే ఈ ఆలయం. ఒక్కసారి ఈ ఆలయంలోకి వెళ్తూ ఆలయాన్ని చూస్తూ ఈ ఆలయం యొక్క స్థల పురాణం మరియు ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటో తెలుసుకుందాం. ఈ ఆలయం రామాయణం కాలం నాటిది. ఈ ఆలయం యొక్క గొప్పతనం ఏమిటంటే వయసు పెరుగుతున్నా కూడా బాలికలకు యుక్త వయసు రాని సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటివి ఆడపిల్లల సమస్యలు అనేకం. అటువంటి సమస్యలకు మార్గం చూపే ఆలయమే ఈ కాశీ విశ్వనాథర్ ఆలయం. ఇక్కడ ఉన్న భక్తులు
కాశీ విశ్వనాథర్ మరియు తల్లి విశాలాక్ష ఆలయాన్ని చూడడానికైతే వస్తారు. కానీ పరిహారం కోసం అయితే నవకన్యకలను ప్రార్థించడానికి వస్తారు. నవకన్యకలు ఎవరంటే గంగా, యమున, గోదావరి, సరస్వతి, నర్మద, తుంగభద్ర, కృష్ణ మరియు కావేరి. ఈ నదులే నవకన్యకలు. ఈ నవకన్యకలకు ఈ ఆలయంలో ప్రత్యేకంగా ప్రార్థన అయితే చేస్తారు. ఈ నవకన్యకలు శిలలు ఈ ఆలయంలో ఎందుకు ఉన్నాయంటే పూర్వకాలంలో ప్రజలందరూ చేసే పాపాలను పోగొట్టుకోవడానికి ఈ నదులలో స్నానాలు చేసేవారు. అలా పాపాలన్నీ ఈ నదుల్లో వదలడం వల్ల ఈ నదులన్నీ ఆ పాపాలను తట్టుకోలేక ఈ ఆలయంలో ఉన్న ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థించడానికైతే వచ్చారని స్థల పురాణం చెప్తుంది. అందుకని ఆ కాశీలో ఉన్న కాశీ విశ్వనాథుడే ఈ కుంభకోణంలో ఉన్న ఈ కాశీ విశ్వనాథుడు ఆలయంలో ప్రత్యక్షమై వీళ్ళు పాపాలను పోగొట్టారని కూడా స్థల పురాణం చెప్తుంది. ఈ నవకన్యకలకు తగిన వయసు దాటిన యుక్త వయసు రాని బాలికలు పూజ చేస్తూ ఉంటారు. అటువంటి స్త్రీలు 16 శుక్రవారాలు ఉపవాసం ఉండి ఈ ఆలయంలో ఉన్న నవకన్యకలకి పూజ చేస్తూ ఉంటారు. ఈ ఆలయంలో మరొక ఆశ్చర్యానికి గురి చేసే విషయం ఏమిటంటే ఈ ఆలయంలోనే వేప చెట్టు కింద శివలింగాన్ని అయితే ప్రతిష్ఠించారు. ఈ శివలింగానికి చాలా శక్తి అయితే ఉంటుంది. సాధారణంగా వేప చెట్టు క్రింద వినాయకుడిని లేదా అంబికా విగ్రహాలని సాంప్రదాయకంగా వేప చెట్టు కింద అయితే పెడుతూ ఉంటారు. ఈ ఆలయంలో ఇది భిన్నంగా ఉంటుంది. ఇంకపోతే ఈ ఆలయం చరిత్ర చూసుకుంటే శ్రీరాముడు తల్లి సీతను రక్షించడానికి రావణుడితో యుద్ధం చేయడానికి రుద్రుడు కోప లక్షణాలు పొందవలసి వచ్చింది. అతను యుద్ధ పురుషుడు కావడానికి అగస్త్య మహర్షిని సంప్రదించాడు. అప్పుడు మీరు కోపంతో యుద్ధ గుణాన్ని పొందేందుకు కుంభకోణంలో కొంతకాలం ఉండి అక్కడ కాశీ విశ్వనాథుణ్ణి పూజించమని ఋషి సలహా ఇచ్చాడు. రాముడు ఋషి సలహాను అనుసరించి అతని కోరికను నెరవేర్చాడు. ఫ్రెండ్స్, మీరు కుంభకోణం వచ్చినట్లయితే ఈ కుంభకోణంలో చూడవలసిన ఆలయాలు ఎన్నో ఉన్నాయి. మాటల్లో చెప్పలేను, కానీ కుంభకోణంలో 10 రోజులు మనం ఉన్నా కూడా ఈ ఆలయాలన్నింటినీ కవర్ చేయడానికి టైం అయితే సరిపోదు. ఒక్కో శివాలయాన్ని చూస్తుంటే ఇంకో శివాలయం చూడాలి, ఇంకో శివాలయం చూడాలని మనసు తగతాలాడిపోతూ ఉంటుంది. ఈ ఆలయంలో కెమెరాతో వీడియోలు అయితే తీయకూడదు. మీ అందరికీ ఒక్కసారి ఆ పరమేశ్వరుని చూపించాలని ఒక 2 సెకండ్లు వీడియో తీశాను. ఒక్కసారి మీ కళ్ళతో ఆ పరమేశ్వరుని చూడండి. చూశారు కదా ఆ పరమేశ్వరుణ్ణి. లింగ రూపంలో ఉన్న ఈ పరమేశ్వరుణ్ణి కళ్ళతో చూసినా స్మరించిన మనం చేసిన పాపాలన్నీ పోతాయి ఫ్రెండ్స్. ఇప్పటికీ మనం ఆ పరమేశ్వరుణ్ణి చూస్తున్నామంటే ఎన్నో జన్మల్లో మనం చేసుకున్న పుణ్యఫలమే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరొక పురాతనమైన శివాలయంతో మీ ముందుకైతే వస్తాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంకీ తెలుగు ట్రావెలర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని చిన్నగా క్లిక్ చేయండి.